సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు పాపం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ఉంటారని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని కేసీఆర్ తెలిపారు. మన నుదుటి రాతను చెడగొడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తారో హైదరాబాద్లో అదే గవర్నమెంట్ ఏర్పడుతుంది. మరి మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి గవర్నమెంట్ వస్తుంది, చెడ్డ ఎమ్మెల్యే గెలిస్తే చెడ్డ గవర్నమెంట్ వస్తుంది. మీరు తప్పకుండా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థుల గురించి ఆలోచించాలి. ఎవరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం పని చేస్తారు, నీతి నిజాయితీగా ఎవరు ఉంటారు, గోల్మాల్ చేసే వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా మీరు ఆలోచన చేయాలి. అంతకన్నా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, పార్టీల చరిత్ర, ప్రజల ఏడల పార్టీల దృక్పథం, దాన్ని కూడా మీరు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలుసు, పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. మీ కళ్ళ ముందరనే పుట్టింది బీఆర్ఎస్. 15 సంవత్సరాలు మడమ తిప్పకుండా పోరాటం చేసి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ మనకే ఉండే. 1956లో వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పుకు 58 ఏళ్ళు మనం గోస అనుభవించినాం. పడరాని పాటలు పడ్డాం. అన్నిటికీ బాధలే. మంచినీళ్ళ గోస, కరెంటు గోస, సాగునీళ్ళ గోస, సింగరేణిని ముంచిండ్రు, అన్ని రకాలుగా ఏడిపించినారు. మీరందరూ కూడా చూసి మీకు కళ్ళ ముందు జరిగిన చరిత్రని. ఇక్కడనే రామగుండం పక్కన ఉండేటువంటి ముర్మూరులో ఉండేటువంటి ఒక కవి రాసినాడు, తలాపునే పారుతుంది గోదావరి, మన చేను మన చెలక ఎడారి. గోదావరి ఉంటుంది కానీ చారటి నీళ్లు మన గడ్డ మీదకి రావు. మంచినీళ్ళు కూడా ఇవ్వలే కనీసం. గోదావరి ఒరుసుకొని పారే ప్రాంతంలో కూడా సరైనటువంటి మంచినీళ్ళు కూడా అందించలేకపోయినా.